సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి లండన్ కు బయలుదేరారు రేవంత్ రెడ్డి. అక్కడ పర్యటించిన తర్వాత అటు నుంచి అమెరికా వెళ్లబోతున్నారు. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను రాష్ట్రానికి తీసుకురావడం, అంతర్జాతీయంగా తెలంగాణ యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడల్లో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపును సాధించడమే లక్ష్యంగా ఈ నెల 30 వరకు అమెరికా టూర్ కొనసాగనుంది. ఇక అంతర్జాతీయంగా తెలంగాణ యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడల్లో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం ఇతర అంశాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన సాగనుంది. అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ మొదట యూకేకు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లబోతున్నారు. సీఎం వెంట మాజీ సీఎస్, సీఎం సలహాదారు కె రామకృష్ణారావు, ఇతర అధికారులు కూడా వెళ్తూ ఉన్నారు. ఆయా దేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను, క్రీడా సంస్థలను, నైపుణ్య కేంద్రాలను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సంబంధించిన అధికారులు, నిపుణులతో సమావేశమవుతారు. ఇక తెలంగాణలో సంబంధిత రంగంలో అభివృద్ధి అవకాశాల కల్పనకు సంబంధించి పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఆయా విశ్వవిద్యాలయాలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్ను నెలకొల్పేందుకు సంసిద్ధం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరిన్ని పేరొందిన వర్సిటీస్ ను కూడా రాష్ట్రానికి ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఇక ఈ టూర్లో భాగంగా క్రీడాభివృద్ధికి రాష్ట్రంలో అమలు చేయాల్సిన అంశాలను కూడా యూకే, అమెరికా పర్యటనలో ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఇక ఈ విదేశీ పర్యటనలో భాగంగా ముందుగా లండన్ చేరుకోబోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 6 గంటలకు లండన్లో జరిగే ఎంఐఎం ఎమ్మెల్యే కూతురు వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతారు. ఈ నెల 24 వరకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి లండన్లోనే ఉంటారు.